హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? ఏంటంటే ఇది జీడిపప్పుతో పకోడీ అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, ముందుగా శనగపిండి తీసుకున్నాను అనమాట. ఇదేమో జీడిపప్పు అనమాట ఫ్రెండ్స్. ఇదేమో వాము, ఇదేమో సాల్ట్, ఇదేమో కారం, ఇదేమో పిండి అనమాట ఫ్రెండ్స్. ఇవన్నీ కలిసి ఇందులో కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, ముందుగా నేను కారం కలుపుతున్నాను అనమాట ఫ్రెండ్స్. చూడండి, వాము, తర్వాత పిండి కప్పుడు, వేసి ఈ విధంగా కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇందులో ఈ విధంగా కలుపుకున్నాక ఇందులో వాటర్ కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, అంటే కొంచెం సరిపడా వాటర్ పోస్తున్నాను అనమాట ఫ్రెండ్స్. నేను పక్కన ట్యాప్ పెట్టుకున్నా, పక్కన వాటర్ పోస్తున్నా అన్నమాట. పోసి ఇది ఈ విధంగా కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. అది కూలింగ్ వాటర్ కలుపుతున్నాను అనమాట ఫ్రెండ్స్ నేను. అంటే కొంచెం టైట్గా రావాలి కదా ఇది పకోడీ అంటే. అంటే చాలా రకాలు ఉన్నాయి పకోడీలో. వీటిలో ఏంటంటే ఫ్రెండ్స్, ఇది జీడిపప్పు పకోడీ కాబట్టి ఫ్రెండ్స్, ఇది కొంచెం గట్టిగా రావాలి. ఇది ఈ విధంగా కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. చూడండి, ఫ్రెండ్స్ ఇందులో ఉప్పు అయితే సరిపోయింది, సాల్ట్ అయితే సరిపోయింది, కారం అయితే ఇంకా చాలేదనమాట, ఇంకా వేస్తున్నాను అనమాట. అయ్యను ఈ జీడిపప్పు కూడా వేస్తున్నా ఫ్రెండ్స్. చూడండి, ఫ్రెండ్స్ జీడిపప్పు వేస్తాను. ఇది కొంచెం కారంలో కలుపుతున్నాను అనమాట. ఇది కొంచెం ఇంకా లూజ్ చేసుకోవాలన్నమాట. జీడిపప్పు మొత్తం కూడా కలిపేసాను అనమాట. ఇది ఈ విధంగా కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది జీడిపప్పు అనేది ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. ఇంకా పిండి కొంచెం లూజ్ చేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది ఈ కోడిపప్పు కూడా కలిపేసాను అనమాట. ఇప్పుడు పొయ్యి మీద మూకుడు పెట్టుకొని అందులో ఇది పకోడీలాగా వేసుకోవచ్చు. ఇది కాకుండా ఫ్రెండ్స్, దీంట్లో అంటే కాజు 65 అని చెప్పేసి అందుట్లో ఏంటంటే పిండి కార్న్ఫ్లెక్స్ పౌడర్ కూడా కలుపుతారనమాట. అది ఈసారి దానికి ట్రై చేస్తాను అనమాట ఫ్రెండ్స్. చూడండి, ఇది ప్రస్తుతానికి ఏంటంటే పకోడీ కాబట్టి దీనికి పిండిను శనగపిండే కలిపాను అనమాట. ఇది పొయ్యి మీద పెట్టేస్తాను కదా, ఆన్ చేస్తాను, ఆయిల్ పోస్తున్నా. చూడండి, సరిపడా ఆయిల్ పోస్తాను ఫ్రెండ్స్. ఇది కాగిందో లేదని చెప్పేసి చూస్తున్నా. చూడండి, కొంచెం ఫ్రెండ్స్ కాగిందనమాట ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు నేను ఏంటంటే వేస్తున్నాను అనమాట, కాజు పకోడీ అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, అంటే కొంచెం గట్టిగానే వస్తుంది పకోడీ కదా, కాజు ఉండటం వలన ఏంటంటే ఇది కొంచెం గట్టిగానే వేస్తారన్నమాట ఫ్రెండ్స్. ఇది ఈ విధంగా వేస్తారు. ఇట్లా వేస్తారు మా ఫ్రెండ్స్. అది కాజు పకోడీకి ఫ్రెండ్స్. ఈ మధ్య మధ్యలో మనం ఇలా కదుపుకుంటూ ఉండాలన్నమాట. ఏంటంటే గోల్డ్ కలర్లో రావాలన్నమాట. ఇది ఈ విధంగా ఫ్రై అవుతాయి అన్నమాట ఫ్రెండ్స్. ఇదేంటంటే
గోల్డెన్ కలర్ రావాలి, ఇంకా టైం పడుతుంది. ఫస్ట్ అవి కొంచెం అట్లా లేటే పడుతుంది ఫ్రెండ్స్. అది ఫ్రెండ్స్ ఈ బ్రౌన్ కలర్లో వచ్చినాయి అనమాట, అదే గోల్డెన్ కలర్లో. వీటిని తీసేస్తున్నాను అన్నమాట ఫ్రెండ్స్. గట్టి పకోడీ అంటారు కదా ఫ్రెండ్స్, అది అన్నమాట. ఈ విధంగా వేస్తాను. ఇది ఈ విధంగా. ఇది జీడిపప్పు పకోడీ, గట్టి పకోడీ అనమాట ఫ్రెండ్స్. ఇది వీటిలో 2 రకాలు అన్నమాట. వాటిలో ఇది ఒక రకం అన్నమాట.